హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు వీడియో ఏంటనేది మీకు తెలుస్తుంది కదా. నిన్న నేను రథసప్తమి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను ఈ పూజ ఇలా చేసుకోవడం ఫస్ట్ టైం అన్నమాట. ఎలా చేశాననేది పూర్తిగా చూడండి. అలాగే ఈ మాఘమాసంలో ఈ సూర్య భగవానుడికి రథసప్తమి రోజున ఇలా పాలు పొంగించుకుంటే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా అంతా బాగుంటారని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అలాగే నేను కూడా ఈ సంవత్సరం అయితే ఇలా పూజ చేసుకున్నానండి. ఇక ఈ ఆవు పిడకలు అయితే మీకు ముందు వీడియోలో చెప్పున్నాను కదా, ద్వారకా తిరుమలలో తీసుకున్నానండి. 100 రూపాయలు బాక్స్ అని చెప్పాను కదా, 12 పిడకలు 10 వచ్చినాయండి. కరెక్ట్గా ఆ పిడకలతో ఈ పరిమాణం అయితే రెడీ అయిపోయింది. సరిపోదేమో అనుకున్నాను, కానీ దేవుడి మహిమ అనమాట. మనం మామూలుగా స్టవ్ మీద అయితే ఎంత టైం ఉడికిస్తాం చూడండి, కానీ ఇక్కడ చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇక లోపల ముందు రోజు అన్ని సిద్ధం చేసుకుంటాం కదా, శుభ్రం చేసుకుంటాము. తర్వాత ఇలా నేను బయట సూర్యకిరణాలు పడతాయండి కొద్దిసేపటికి మాకు ఇక్కడ ఎదర మిషన్ దగ్గర, అక్కడ ఖాళీ చేసుకుని తులసి కోడ దగ్గర మళ్ళీ ఇలా పసుపుతో అలికి రథం ముగ్గు అయితే వేశాను. రథం ముగ్గు ఎలాగొచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ టైం వేశానని చెప్పాను కదా. తర్వాత ఇంకా మనకి ఏ పూజ చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా. పసుపు గణపతిని చేసుకుని ఒక చెరుకు గడ చిన్న ముక్క అయితే ప్రసాదంగా పెట్టి అక్షింతలు పువ్వు పెట్టి నమస్కరించుకున్నాక ఈ పిడకల్ని ఇలాగా సర్ది పెట్టుకున్నానండి. అంటే మనం పెట్టే గిన్నెకి ఎలా అయితే సరిపోతుంది అనేది ముందు చూసుకున్నాను అనమాట. ఇలా 3 వరుసల్లో పిడకలు పెట్టాను. నేను పెట్టిన గిన్నె చిన్నదే కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ఉడుకుతున్నప్పుడు అది గిన్నె పడిపోకుండా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. నేను ఇంకా రాళ్ళు కానీ ఇటుకలు కానీ ఏమీ పెట్టలేదు, చూస్తున్నారు కదా, ఈ పిడకలే పెట్టానమాట. తర్వాత ఆరతి కర్పూరం తీసుకొని ఒక 2-3 బిళ్ళలు వెలిగించి మధ్యలో పెట్టానండి. అంతే, ఇంకా అలాగా చిన్న మంట పొగ వస్తూ ఆ పాలు అవుతే పొంగినాయి అనమాట. చక్కగా పాలు వేసానండి. పాలు వేసి నేను కొంచెం త్వరగా అవుతుందని మూత పెట్టాను అనమాట. ఈ లోపల పిల్లలు కాలేజీకి వెళ్ళే టైం అవుతుంది, కొంచెం ఆ పని ఈ పని ఉంటుంది కదా, అందుకని చెప్తూ ఉంటానండి. నాకు ఉదయం పూజ అయితే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది, సాయంత్రం అయితే చాలా ప్రశాంతంగా చేసుకుంటానని చెప్తూ ఉంటాను కదా నేను. కానీ ఈ రథసప్తమి పూజ అయితే ఉదయాన్నే చేసుకోవాలి కాబట్టి తప్పదన్నమాట. మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అండి సూర్యచంద్రులు అంటేనే. ఈ సూర్యభగవానుడు మనకి ఆరోగ్య ప్రదాత అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కోసం సూర్యభగవాన్ని పూజించాలి. రోజు సూర్య నమస్కారం కూడా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కానీ ఈ మాఘమాసంలో ఇలా రథసప్తమి రోజున ఇలా పాలు పొంగించి ఆ ప్రసాదానికి కనిపించే మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి నివేదన చేసే ఆ ప్రసాదాన్ని మనం ఇంట్లో అందరూ కూడా స్వీకరించామంటే ఆరోగ్యం వస్తుందన్నమాట. అలాగే పాలు పొంగిన తర్వాత నేను ముందుగా బియ్యం కడగకూడదంటండి, కొంచెం నెయ్యి కలిపి ఉంచానన్నమాట, ఆవు నెయ్యి. ఆ బియ్యాన్ని మా వారి పేరు, నా పేరు, అలాగే మా పిల్లలు అయితే స్వయంగా వేశారు, ఉన్నారు కాబట్టి. అమ్మ నాన్నకు కూడా ఆరోగ్యం బాగోవట్లేదు కదా, ఇంకా మా వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకుంటా కొన్ని బియ్యం అలా వేసాను అనమాట. ఆ గిన్నె ఎంత ఉడుకుతుందో అనేది చూసుకొని వేసాను. అలా వేశాక చూసారా, మనకి మంట కనిపించకపోయినా సరే పాలు బియ్యం ఉడుకుతున్నట్టు తెలుస్తుంది. అదే అన్నమాట దేవుడి మహిమ అంటేనే. మనం గ్యాస్ స్టవ్ మీద వండామనుకోండి ఎంత టైం పడుతుంది చెప్పండి, కానీ ఇక్కడైతే భలే త్వరగా అయిపోయిందండి. అలాగా మూత పెట్టి ఉంచేసరికి అలా కొంచెం కొంచెం ఉడుకుతుంది. నేను మధ్య మధ్యలో చెరుకు గడతో కలుపుతూ ఉన్నానన్నమాట, అప్పుడప్పుడు అనమాట. ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకా పూజకి సిద్ధం చేసుకోవాలి కదండి. పక్కనే పూజకి కూడా సిద్ధం చేసుకున్నాను. చిక్కుడు కాయలతో చిన్నగా రథాన్ని అయితే చేశాను. అలాగే ఈ రోజున 7 సంఖ్యలో చేస్తారు కదా అన్నిని. 7 ప్రమిదల్లో నెయ్యి వేసుకుని వెలిగించుకోవాలండి. నేనైతే పెద్ద ప్రమిద ఒకటే తీసుకొని 7 వత్తులు వేసి వెలిగించాను అనమాట. 2 చొప్పున 7 వత్తులు వేశాను. ఇక అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేశాక ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేశాను.
ఇంకా మనం ఆ పొయ్యిని ఏమి చూసుకోక్కర్లేదండి, అలా చక్కగా ఉడుకుతుంది నెమ్మదిగాని. ఈ రెండు పక్క పక్కనే కాబట్టి నేను అది ఇది కూడా చూసుకుంటూ ఉన్నాను. చెరుకు గడతో మళ్ళీ ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఈ పక్కన పూజకి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇక్కడ వినాయకుని పెట్టాం కదా, అలాగే రథంలో కూడా పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి. ముందు గణపతిని పూజించాక మనం ఏ పూజ అయినా చేయాలన్నమాట. ఆయన అనుమతి తీసుకుంటే ఏ పని కూడా మనకి ముందుకు సాగదు. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ వేయకూడదంటండి. ఇలాగా ముడి బియ్యంతో ఆవు పాలు బెల్లం మాత్రమే వేయాలి. పచ్చకర్పూరం మాత్రం కొద్దిగా వేయాలంటండి. నేను అది వేసాను అనమాట. అంటా అంటున్నారు కదా, నేను తెలుసుకొని చేస్తున్నాను అనమాట. ఈ పూజ అయితే నేను ఎప్పుడు మామూలుగా లోపల చేసుకునేదాన్ని. అమ్మ చెప్పేదండి, ఇలా బయట ఆవు పిడకల మీద చేస్తే మంచిదమ్మా అని చెప్పేది, కానీ ఎప్పుడు చేయలేదు నేను. ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ పరిమాణంలో పచ్చకర్పూరం కూడా మూత పెట్టేశానండి. ఇంకా అది అలా మగ్గుతూ ఉంటుంది అనమాట. తర్వాత తెల్ల జిల్లేడాకులు ఒక రాగి ప్లేట్లో 7 వేసుకున్నానండి. 7 వేసి గంధం కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత 7 గుప్పెళ్ళు గోధుమలు వేసాను. ఆ గోధుమల పైన పసుపు రాసిన ప్రమిద పెట్టి దానికి కూడా బొట్లు పెట్టి 2 ఒత్తులు చొప్పున 7 ఒత్తులు వేసానండి. తర్వాత నిండుగా ఆవు నెయ్యి వేసాను. అలాగే గణపతి దగ్గర కూడా ఒక నెయ్యి దీపం అయితే వెలిగించానండి. ముందు స్వామికి వెలిగించాలి కదా, అలా వెలిగించిన తర్వాత ఇక ఒక ప్లేట్లో అయితే చిక్కుడాకులు 7 చిక్కుడాకుల్ని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సూర్య భగవానుడికి ఉండే రథానికి 7 గుర్రాలు ఉంటాయి కదా, అందుకోసమని ప్రతి సంఖ్య కూడా 7గా పెట్టుకోవాలంటండి. నేను 7 చిక్కుడాకులు అయితే రెడీ చేసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను. నేను అంతటికన్నా ముందుగా మనం ఉదయాన్నే స్నానం చేసేప్పుడు 7 తెల్ల జిల్లేడాకులు, 3 రేగుపండ్లు తల మీద అలాగే భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయంటండి. నాకు ఆల్రెడీ జిల్లేడు చెట్టు పక్కన ఉండడం వల్ల ఆ ఆకులు కూడా పెట్టుకుని స్నానం అయితే చేశాము. తర్వాత కంపల్సరీ రేగుపళ్ళు కూడా ప్రసాదంగా పెట్టుకోవాలండి ఈ పూజకి. మా అమ్మమ్మ అయితే ఈ రేగుపళ్ళు ప్రతి ఫోటో దగ్గర దేవుడికి ఒక్కొక్క రేగుపండు అలా పెడుతూ ఉండేది. అలాగే బయట రుబ్బురోలకి సందికాయలకి కూడా పసుపు కుంకుమ రాసి ప్రతి శుక్రవారం కూడా చాలా బాగా పూజలు చేసేది అనమాట అమ్మమ్మ. ఇప్పుడు లేరు. ఇక అక్కడ పూజ అంతా కూడా రెడీ చేసుకున్నాక చూడండి, ఇంకా ఉడుకుతూ ఉంది కదా, చిన్న గిన్నెలో ఇలాగా పరమాన్నం వండితే భలే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇక ఈ గిన్నెని దించేసుకొని మన పూజ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలండి. మొత్తం అంతా కూడా అక్కడే పెట్టుకొని అక్కడి నుంచే మనం సూర్య భగవానుడికి నివేదన చేయాలన్నమాట. మొత్తం ఆ గిన్నె అంతా కూడా ఇంకా ఆయనకు వండిందే కదండి ఈ రోజున, అలా పెట్టుకోవాలన్నమాట. ఎర్రని పువ్వులతో పూజ చేస్తే ఆయనకి చాలా ఇష్టమంట. నా దగ్గర ఆల్రెడీ మందారాలు ఉంటే మళ్ళీ గులాబీ పువ్వులు కూడా తెచ్చుకున్నాను. 7 ఆకుల్లో కూడా ఈ చెరుకు గడతో 2 సార్లు పరమాన్నం వేసానండి. ఈ పరమాన్నం ఆవు పిడకల మీద వండాము, ఇంకా మనం ఏమీ వేయలేదు, అయినా సరే ఎంత మధురంగా ఉందో అండి, చాలా బాగుంది ప్రసాదం అయితేని. అంతా కూడా దేవుడి మహిమ అండి, ఇదంతాని చాలా మధురంగా ఉంది. ఇక ఈ 7 చిక్కుడాకుల్లో కూడా ప్రసాదాన్ని స్వామికి నివేదించాను. అలాగే విఘ్నేశ్వరునికి కూడా ఒక ఆకులో వేసి పెట్టానండి. నాకు ఈ పూజ అయితే ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. ఇలా పూర్తయింది. ఒకవేళ ఎవరికైనా రథసప్తమి రోజున చేసుకోవడం వీలు కాకపోతే మనకి మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకమేనండి. ఆదివారం అని కాదు, ప్రతి రోజు ప్రత్యేకమైందే, కార్తీక మాసం లాగా అనమాట. కానీ ఆదివారం కార్తీక మాసంలో సోమవారం ఎలాగో మాఘమాసంలో ఆదివారం అలాగనమాట. ఆ రోజున మనం ప్రతి వారం కూడా పాలు పొంగించుకోవచ్చు. ఎవరైనా రథసప్తమి రోజున కుదరకపోతే రేపు
అంటే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా ఈ వీడియో, రేపు ఆదివారమే కదండి, రేపు పాలు పొంగించుకోవచ్చు అనమాట. నేను కూడా కుదిరితే ప్రతి ఆదివారం కూడా పాలు ఇలా పొంగించాలని అనుకుంటున్నాను. మంచిదే కదండి, మన ఇంట్లో వాళ్ళకి మనకి అందరికీ కూడా మంచిది, అభివృద్ధి కూడా ఉంటుందంటే మనం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ చేయకపోయినా సరే కొత్తగా మొదలుపెట్టైనా సరే చేసుకోవాలండి. ఇది వరకు చాలా మంది తెలియక చేసేవారు కాదు, ఇప్పుడైతే అన్ని పూజలు అందరూ చేసుకోవచ్చు తెలిసినంత మట్టుకి. అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు, ఎన్ని పెట్టాలి అన్ని పెట్టాలని లేదండి, మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనం చాలా భక్తిగా మనస్ఫూర్తిగా చేసుకునే వాళ్ళ పూజ, అంతేకాని ఇన్ని ఉండాలి అన్ని పెట్టాలి ఇలా అలంకారం చేయాలి మనం అలంకరించుకోవాలనేది దేవుడు ఎప్పుడు చూడడండి, భగవంతుడు. మనం చాలా భక్తి శ్రద్ధలతో చేసిన పూజనే స్వామి స్వీకరిస్తాడని నేనైతే అనుకుంటాను. చూస్తున్నారు కదా నేను చేసుకునే పూజ ఎలా ఉంది ఏంటనేది. మీరు వీడియో అయితే పూర్తిగా చూసాక నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఈ పూజలో ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నా కూడా మీరు కామెంట్లో నాకు తెలియచేయచ్చు. ఎందుకంటే నాకు తెలియనివి కొన్ని ఉండొచ్చు కదా, అలా మీరు చెప్పడం ద్వారా నేను తెలుసుకుంటూ ఉంటాను. నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తూ ఉంటాను. అందుకోసమని కామెంట్ బాక్స్లో నేను మాట్లాడుకోవచ్చు అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో పూర్తిగానే. చూసాక ఒక లైక్ చేయండి. మీకు నచ్చింది, బాగుంది, ఉపయోగకరంగా ఉందనిపిస్తే మరింత మందికి నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండండి అందరూ కూడా. ఈ సూర్య భగవానుడికి నేను మీ అందరినీ కూడా తలుచుకొని గుప్పుడు బియ్యం అయితే వేశానండి పరమాన్నంలోని. నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు కూడా నాకు ఒక ఫ్యామిలీ అని చెప్పాను కదా, మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పటి రోజుల్లో ఆరోగ్యమే కావాలండి అందరికీ కూడా. ఈ హారతి దేవుడికి ఇచ్చి, అలాగే ఎదురుగుండా కనిపిస్తున్నాడు కదా స్వామి సూర్య భగవానుడు, ఆయనకు కూడా చూపించాను అనమాట. పూజ అయితే నేను చాలా భక్తి శ్రద్ధలతో ఇలా పూజ చేశానండి. చాలా బాగా అనిపించింది ఇలా పూజ చేసుకోవడం నాకు. ఈ దీపాలు కూడా మధ్యాహ్నం వరకు ఇలా వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఇక పరమాన్నం అయితే ఎంత మధురంగా ఉందో చెప్పడానికి వీలు కాదండి, అంత బాగుందన్నమాట. చాలా నచ్చింది నాకైతేని. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి వేయాలని అంటారు కానీ ఏమీ వేయకుండానే అంత మధురంగా ఉందండి, చాలా బాగుంది అనిపించింది నాకైతేని. ఎందుకంటే ఎవరైనా కూడా రోజున చేసుకోకపోతే ఇలా చేసుకోండి, ఎందుకంటే స్వామి కాబట్టి మనందరికీ అవన్నీ కావాలి కాబట్టి మనం వీలైన రోజుల్లో ఈ ఆదివారం రోజున ఈ పూజ తప్పకుండా చేసుకోండి అందరూ.